ఈరోజు అంటే 2024 నవంబర్ 12కి సంబంధించినటువంటి వేరు న్యూస్ పేపర్స్, వాటిలో ప్రధానంగా వచ్చేటటువంటి కరెంట్ అఫైర్స్ అండ్ దానికి అనుబంధంగా వచ్చే కరెంట్ రిలేటెడ్ అంశాలని ఇప్పుడు ఒకసారి చూద్దాం. ఈరోజు చాలా ప్రధానమైనటువంటి ఇష్యూస్ అన్నీ కూడా న్యూస్ పేపర్స్లో కవర్ అవ్వడం జరిగిందండి. దీనిలో ముఖ్యంగా మొట్టమొదట మనం చూసుకోవాల్సింది ఏంటంటే, ఈనాడు న్యూస్ పేపర్లో ఒక చిన్న క్లిప్పింగ్ ఇచ్చాడు. అదేంటంటే, పాన్స్టర్ గగనతల రక్షణ వ్యవస్థ కొనుగోలుకు భారత్ రష్యా ఒప్పందము అనే ఒక చిన్న ఆర్టికల్ని ఇవ్వడం జరిగింది. ఈ ఆర్టికల్ చాలా చిన్నదే కనిపిస్తుంది, కానీ ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఇష్యూ. ఎందుకంటే భవిష్యత్ ఎగ్జామ్స్లో తప్పనిసరిగా రావడానికి అవకాశం ఉంది. ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఈ రష్యా ఉక్రెయిన్ వార్లో ఈ గగనతలం నుంచి వచ్చేటటువంటి, అవును రష్యా ఉక్రెయిన్ వారే కాకుండా ఈ మధ్యకాలంలో ఇరాన్ ఇజ్రాయిల్ వార్లో కూడా గగనతలం నుంచి అంటే ఎయిర్ డిఫెన్స్ మీద చాలా ఎక్కువ కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది ప్రపంచవ్యాప్తంగా. అందులో ఇండియా కూడా తన ఎయిర్ డిఫెన్స్ని ఇంప్రూవ్ చేసుకోవడం కోసమని రష్యా నుంచి ఓ ప్రత్యేకమైన ఒప్పందం చేసుకుంది. మన ఇండియాకు సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి పరిశ్రమలకు సంబంధించిన ఆస్తులు, అలాగే మిలిటరీకి సంబంధించిన ఆస్తుల్ని రక్షించుకోవాలి. ప్రధానంగా అవైనా సరే కనీసం ఏదైనా ప్రమాదం జరిగితే, అంటే ఏదైనా ప్రమాదకరమైనటువంటి దేశం శత్రు దేశం దాడి చేస్తే మన దేశం సంబంధించినటువంటి ఆస్తులు మనం కాపాడుకునే లక్ష్యంతో ఒక గగనతల రక్షణ వ్యవస్థ ఉండాలి అనే లక్ష్యంతో ఈ రష్యా ప్రభుత్వంతో ఈ పాన్స్టర్ గగనతల రక్షణ వ్యవస్థ ఒప్పందాన్ని చేసుకోవడం జరిగింది. దీనికి సంబంధించి భవిష్యత్ ఎగ్జామ్స్లో ప్రశ్నలు ఏ విధంగా రావడానికి అవకాశం ఉందనంటే, డైరెక్ట్గా పాన్స్టర్ గగనతల రక్షణ వ్యవస్థ కొనుగోలు కొరకు ఇటీవల భారతదేశం ఏ దేశంతో ఒప్పందం కుదుర్చుకుంది అనే ప్రశ్న రావచ్చు. అది రష్యా. మనందరికీ డైరెక్ట్ క్వశ్చన్, ఇది ఇష్యూ పెద్ద ఇష్యూ కాదు. అయితే ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన ఒక ప్రధాన అంశం ఏంటంటే, పాన్స్టర్ గగనతల రక్షణ వ్యవస్థ కొనుగోలు ఒప్పందం కోసం సంతకం చేసినటువంటి భారతదేశానికి మరియు రష్యాకు చెందినటువంటి సంస్థలు ఏవి? భారతదేశం తరపున ఒక సంస్థ సంతకాలు చేసింది, రష్యా తరపున మరో సంస్థ సంతకాలు చేసింది. ఆ సంస్థలు ఏవి అనేది మనం గుర్తుంచుకోవాలి. ఎందుకంటే ఈ మధ్యకాలంలో డిఫికల్టీ లెవెల్ ఆఫ్ ది క్వశ్చన్ అనేది చాలా ఎక్కువైపోయింది. అందువల్ల చాలా ఇంపార్టెంట్, చాలా ఇన్డెప్త్ పాయింట్ కూడా మన ఈ కరెంట్ రిలేటెడ్ టాపిక్స్లో మనం చదువుకోవాలన్నమాట. ఈ విధంగా ఈ పాన్స్టర్ గగనతల రక్షణ వ్యవస్థ కొనుగోలు ఒప్పందం మీద సంతకం చేసినటువంటి భారత్కు చెందినటువంటి సంస్థ ఏది అంటే బీడీఎల్. ఈ బీడీఎల్ సంస్థ మనకి చాలా ఇంపార్టెంట్. ఎందుకని ఇంపార్టెంట్ అంటే, బీడీఎల్ అంటే భారత్ డైనమిక్స్ లిమిటెడ్. ఈ భారత్ డైనమిక్స్ లిమిటెడ్ యొక్క హెడ్ క్వార్టర్స్, ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది అని అంటే హైదరాబాద్లో ఉంది. అందువలన మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ప్రధాన ఇష్యూస్ అన్నింటిలో కూడా ఎగ్జామ్స్లో ఈ బీడీఎల్ అనేది ఒక ప్రధానమైనటువంటి సంస్థ కాబట్టి ఈ ఒప్పందంలో పార్టిసిపేట్ చేసినటువంటి బీడీఎల్ గురించి ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. ఈ విధంగా పాన్స్టర్ గగనతల రక్షణ వ్యవస్థ ఒప్పందం మీద సంతకం చేసినటువంటి భారతీయ సంస్థ ఇది అంటే భారతదేశానికి చెందినటువంటి హైదరాబాద్ ప్రధాన కార్యాలయంగా ఉన్నటువంటి బీడీఎల్ సంస్థ. అలాగే రష్యాకు చెందినటువంటి రోసోబోరాన్ అనే సంస్థ. రోసోబోరాన్ అనేటటువంటి సంస్థ ఈ ఒప్పందం మీద సంతకం చేయడం జరిగిందన్నమాట. ఇది మనం గుర్తుంచుకోవాల్సింది. ఇంకో విషయం ఏంటంటే, ఈ ప్రశ్న ఏ విధంగా వస్తుంది దీని మీద అంటే, రష్యా నుంచి కొనుగోలు చేసేటటువంటి పాన్స్టర్ గగనతల రక్షణ వ్యవస్థని వేటి రక్షణకు వినియోగించాలని భారతదేశం భావిస్తోంది అనే ప్రశ్న రావచ్చు. దేనికోసం అంటే, కీలకమైనటువంటి సైనికపరమైనటువంటి అంటే మిలిటరీ పరమైనటువంటి, అలాగే ఇండస్ట్రియల్ పారిశ్రామికమైనటువంటి ఆస్తులు రక్షించుకోవడం కోసం ఈ పాన్స్టర్ గగనతల రక్షణ వ్యవస్థని మన భారతదేశం వినియోగించాలని లక్ష్యంగా ఉందన్నమాట. ఇది కరెంట్ ఇష్యూస్. అదే కరెంట్ రిలేటెడ్ టాపిక్స్ చూసుకున్నట్లయితే మనం బీడీఎల్ గురించి మనం చూసుకోవాలి. బీడీఎల్ అంటే భారత్ డైనమిక్స్ లిమిటెడ్. ఈ భారత్ డైనమిక్ లిమిటెడ్ యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది అంటే హైదరాబాద్లో ఉంది. ఈ బీడీఎల్ని 1970లో ఏర్పాటు చేశారు. ఇంకో ప్రధాన ఇష్యూ ఏంటంటే, బీడీఎల్ యొక్క ప్రస్తుత సిఎండి అంటే చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్. బీడీఎల్ యొక్క సిఎండి ఎవరు అంటే ప్రస్తుతం మాధవరావు గారు దీనికి సిఎండిగా ఉన్నారనమాట. ఈ మాధవరావు గారు సిఎండిగా ప్రస్తుతం ఈ బీడీఎల్కి సంస్థకున్నారన్నమాట. ఇది దీనికి సంబంధించినటువంటి ఈ చిన్న ఇష్యూకి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు. మరొక విషయం చూద్దాం. ఈరోజు మరో ప్రధాన విషయం ఏంటంటే, భారత్ ఇండోనేషియా గరుడ శక్తి విన్యాసాలు బలా అని ఒక చిన్న ఆర్టికల్ ఇచ్చారు. ఇలా ఇంపార్టెంట్ ఇష్యూస్ అంటే స్టూడెంట్కి పనికొచ్చే ఇష్యూస్ అన్నీ కూడా చాలా చిన్నవే ఉంటాయండి. మీరు తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి. ఇలాంటి ఇష్యూస్ అన్నీ కూడా చిన్న క్లిప్పింగ్స్ అన్నీ కూడా మీకు కావాలి అంటే
9949449941కి వాట్సాప్లో మీరు పేరు పంపించినట్లయితే ప్రతిరోజు కూడా ఈ క్లిప్పింగ్స్ తెలుగు ఇంగ్లీష్ న్యూస్ పేపర్కి సంబంధించినటువంటి ప్రధానంగా ఒక స్టూడెంట్కి కావాల్సినటువంటి క్లిప్పింగ్స్ అన్ని కూడా మేము పంపించడం జరుగుతుంది ఫ్రీగా. ఇప్పుడు దీనిలో ఈనాడు న్యూస్ పేపర్లో చూసినట్లయితే భారత్ ఇండోనేషియా గరుడ శక్తి విన్యాసాల గురించి ఇవ్వడం జరిగింది. ఈ గరుడ శక్తి విన్యాసాల గురించి ఏ విధంగా ప్రశ్న వస్తుంది అనేది ఒకసారి చూద్దాం. ఇటీవల భారతదేశం ఏ దేశంతో సంయుక్తంగా గరుడ శక్తి మిలిటరీ విన్యాసాలను నిర్వహించింది అనే ప్రశ్న రావచ్చు. అది ఎవరితో అంటే ఇండోనేషియాతోని. ఇండోనేషియా దేశంతో గరుడ శక్తి మిలిటరీ విన్యాసాలు నిర్వహిస్తూ ఉంటుంది. అయితే గరుడ శక్తి 2024 మిలిటరీ విన్యాసాలు ఇటీవల ఎప్పుడు నిర్వహించబడ్డాయి అని అంటే 2024 నవంబర్ 1 నుంచి 12 వరకు, అంటే ఈ రోజు వరకు అనమాట. నవంబర్ 1 నుంచి 12 వరకు కూడా గరుడ శక్తి 2024 మిలిటరీ విన్యాసాలు నిర్వహించబడ్డాయి. అయితే ఎక్కడ నిర్వహించబడ్డాయి అది కూడా మనం గుర్తుంచుకోవాలి. గరుడ శక్తి మిలిటరీ విన్యాసాలు ఇటీవల ఎక్కడ నిర్వహించబడ్డాయి అని అంటే ఇండోనేషియాలోని జకార్తాలో ఈ గరుడ శక్తి మిలిటరీ విన్యాసాలు నిర్వహించబడ్డాయి. గరుడ శక్తి విన్యాసాల యొక్క ప్రధాన లక్ష్యం ఏమిటి అని అంటే భారత్ ఇండోనేషియా దేశాల యొక్క ఆర్మీల మధ్య, ఇక్కడ చూడండి మనకు సాధారణంగా త్రివిధ దళాలు ఉంటాయి, ఆర్మీ, నేవీ అండ్ ఎయిర్ ఫోర్స్. ఈ మూడింటికి సంబంధించిన విన్యాసాలు వేరువేరుగా ఉంటాయి. ఈ గరుడ శక్తి అనేది ఆర్మీకి సంబంధించినటువంటి విన్యాసం అన్నమాట. భారతదేశానికి చెందినటువంటి ఆర్మీ అలాగే ఇండోనేషియా ఆర్మీల మధ్య నమ్మకాన్ని, సహకారాన్ని పెంపొందించే లక్ష్యంతో ఈ గరుడ శక్తి మిలిటరీ విన్యాసాలని నిర్వహించడం జరుగుతుందన్నమాట. ఇది దీనికి సంబంధించినటువంటి ప్రధాన అంశాలు. నెక్స్ట్ మరొక అంశం చూద్దాం. ప్రపంచ బ్యాంకు ఏడీబీ రుణం మీద ఒప్పందం ఖరారు అనే ఒక ఇష్యూని ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లో రావడం జరిగింది. అంటే మన ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి రాజధాని అయినటువంటి ఏకైక రాజధాని అయినటువంటి అమరావతి నిర్మాణానికి, ఏకైక ఎందుకనంటే గత ప్రభుత్వం 3 రాజధానులు ఉంది, కానీ ఈ ప్రభుత్వం మళ్ళీ దాన్ని మార్చి ఒకే రాజధాని విధానాన్ని తీసుకురావడం జరిగింది. ఆ ఒక రాజధాని ఏదంటే అమరావతి అని వీళ్ళు ప్రకటించడం జరిగింది. అందువల్ల ఆ అమరావతి నిర్మాణాన్ని ప్రారంభిస్తూ వేరువేరు రుణాలను తీసుకోవాలని ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. దానిలో భాగంగా 15,000 కోట్ల రూపాయల రుణాన్ని మంజూరు చేయడం జరిగింది అమరావతి నిర్మాణానికి. ఈ అమరావతి నిర్మాణానికి మంజూరు చేసినటువంటి 15,000 కోట్ల రూపాయల్లో ప్రపంచ బ్యాంక్ అంటే వరల్డ్ బ్యాంకు, ఏడీబీ అండ్ కేంద్ర ప్రభుత్వం, మన భారత కేంద్ర ప్రభుత్వం, ఈ 3 కలిసి ఈ 15,000 కోట్ల రూపాయలని ఇవ్వాలని నిర్ణయించాయన్నమాట. దీని మీద ప్రశ్న ఏ విధంగా వస్తుంది అనేది ఒకసారి చూద్దాం. అమరావతికి రుణాన్ని మంజూరు చేసినటువంటి అంతర్జాతీయ సంస్థలు ఏవి అంటే ప్రపంచ బ్యాంక్ అండ్ ఏడీబీ. ఏడీబీ అంటే ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్. ప్రపంచ బ్యాంకు, ఏడీబీ సంస్థలు అమరావతి నిర్మాణానికి ఎంత మొత్తంలో రుణ సహాయం చేయాలని ఒప్పందం చేసుకోవడం జరిగింది అనే ప్రశ్న రావచ్చు. అది ఎంత మొత్తం అని అంటే 13,500 కోట్ల రూపాయలు. 13,500 కోట్ల రూపాయలు. ఈ 13,500 కోట్ల రూపాయలని ప్రపంచ బ్యాంకు, ఏడీబీ సంస్థలు సంయుక్తంగా అమరావతి డెవలప్మెంట్కి ఇవ్వాలని ప్రకటించాయి. అయితే ఈ 15,000 కోట్ల రూపాయల్లో మిగిలిన డబ్బు అంటే 1,500 కోట్ల రూపాయలని కేంద్ర ప్రభుత్వం సమకూరుస్తుంది. మొత్తం 15,000 కోట్ల రూపాయలు అనమాట. ఈ విధంగా ఈ 15,000 కోట్ల రూపాయలతోని అమరావతి నిర్మాణాన్ని చేపట్టాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భావిస్తుందన్నమాట. ఇది దీనికి సంబంధించినటువంటి ప్రధాన అంశం. నెక్స్ట్ 15% వృద్ధి రేటు లక్ష్యం అనే ఒక ప్రకటన, అంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర బడ్జెట్ని ప్రకటించడం జరిగింది. ఈ రాష్ట్ర బడ్జెట్ని ప్రకటిస్తూ ఈ ఆంధ్రప్రదేశ్కి ప్రస్తుతం ఎంత పరిమాణంలో ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ 2024-25 అసెంబ్లీ ఆమోదించింది అంటే 2,94,427 కోట్లు. 2,94,427.25 కోట్ల రూపాయల పరిమాణంతో ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ 2024-25కి ఈరోజు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఆమోదించడం జరిగింది. దీనిలో వ్యవసాయ బడ్జెట్ అని ప్రత్యేకంగా 43,403 కోట్ల రూపాయలని ప్రకటించడం జరిగింది. అయితే వీటన్నింటి ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 2024-25లో ఎంత శాతం పెరుగుదలని జిఎస్డిపి పెరుగుదలని సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది అని అంటే 15% వృద్ధి రేటుని లక్ష్యంగా పెట్టుకోవడం జరిగిందన్నమాట. ఇది దీనికి సంబంధించినటువంటి అంటే ఈ ఆర్టికల్కి సంబంధించిన ప్రధానమైనటువంటి అంశం. నెక్స్ట్ మరొక అంశం చూద్దాం. అదేంటంటే
ఇవి ఆర్టికల్స్ రావడం జరిగింది. అదేంటంటే ఈనాడు న్యూస్ పేపర్లో ట్రంప్ గారు గెలిచిన తర్వాత భారతదేశం యొక్క భారతీయుల యొక్క పరిస్థితి అంటే అమెరికాలోకి సెటిల్ అవ్వాలని, అమెరికా వెళ్ళి ఉద్యోగాలు చేయాలని భావిస్తున్నటువంటి వారి యొక్క పరిస్థితులు ఏ విధంగా ఉంటాయని దాని గురించి విశ్లేషణ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ దీనిలో మరొక ప్రధాన విషయం ఏంటంటే ఈరోజు మనం తప్పనిసరిగా గుర్తుంచుకోవాల్సింది ఇది. దేశంలో తొలిసారిగా అంతరిక్ష యుద్ధ విన్యాసాలు, స్పేస్ వార్ఫేర్ అనమాట. ఈ స్పేస్ వార్ఫేర్ని నిర్వహించడం జరుగుతుంది మొట్టమొదటిసారిగా. అందువల్ల చాలా చాలా ఇంపార్టెంట్. ఈ ఇష్యూ మీద తప్పనిసరిగా ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. ఏ విధంగా ప్రశ్న వస్తుంది అని అంటే, భారతదేశం తొలిసారిగా అంతరిక్ష యుద్ధ విన్యాసాలని ఏ పేరుతో నిర్వహించాలని భావిస్తోంది? భారతదేశం మొట్టమొదటిసారిగా ఈ అంతరిక్ష యుద్ధ విన్యాసాలని ఏ పేరుతో నిర్వహిస్తుంది అని అంటే అంతరిక్ష అభ్యాస్. అంతరిక్ష అభ్యాస్ అనే పేరుతో మన భారతదేశం మొట్టమొదటిసారిగా అంతరిక్ష యుద్ధ విన్యాసాలు నిర్వహిస్తోంది. అయితే ఈ అంతరిక్ష అభ్యాస్ అనేటటువంటి పేరుతో మొదటి అంతరిక్ష యుద్ధ విన్యాసాలని ఏ లక్ష్యంతో నిర్వహిస్తోంది అంటే అంతరిక్షంలో అంటే స్పేస్లో ఉన్నటువంటి తన వ్యూహాత్మకమైనటువంటి ప్రయోజనాల రక్షణకి, అంటే మనకున్నటువంటి శాటిలైట్లని పరీక్షించుకోవడం కోసం ఈ అంతరిక్ష అభ్యాస్ అనే పేరుతో ఒక అంతరిక్ష యుద్ధ విన్యాసాన్ని నిర్వహించాలని భారతదేశ ప్రభుత్వం నిర్ణయించడం జరిగింది. అయితే ఈ అంతరిక్ష అభ్యాస విన్యాసాలు ఎప్పుడు నిర్వహించబడ్డాయి అనే ప్రశ్న కూడా రావచ్చు. అంతరిక్ష యుద్ధ విన్యాసాలు అంటే ఇందులో ఇవ్వలేదనుకోండి, కానీ డీటెయిల్గా మనం చదువుకోవాలి కాబట్టి మీకు చెప్తున్నాను. అంతరిక్ష అభ్యాస విన్యాసాలు అనేవి 2024 నవంబర్ 11 నుంచి 13 మధ్యకాలంలో ఈ అంతరిక్ష అభ్యాస విన్యాసాలు నిర్వహించడం జరుగుతుందన్నమాట. ప్రస్తుతం నిర్వహిస్తున్నారు, రేపటి వరకు నిర్వహిస్తారు, 11 నుంచి 13 వరకు. అయితే అంతరిక్ష అభ్యాస విన్యాసాలు అనేవి ఏ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్నాయి అనే ప్రశ్న కూడా రావడానికి అవకాశం ఉంది. ఆ సంస్థ పేరు ఏంటంటే డిఎస్ఏ. డిఎస్ఏ అంటే అర్థం ఏంటంటే డిఫెన్స్ స్పేస్ ఏజెన్సీ. ఈ డిఫెన్స్ స్పేస్ ఏజెన్సీ అనే దాని గురించి కొన్ని విషయాలు మీకు తెలియజేస్తాను. అదేంటంటే, ఎందుకంటే అంతరిక్ష యుద్ధ విన్యాసాలు నిర్వహిస్తున్నటువంటి సంస్థ కాబట్టి ఇది తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి మనం. ఇది కొత్తగా ఏర్పాటు చేసినటువంటి సంస్థ. ఈ మధ్యకాలంలో అంటే 5-6 సంవత్సరాల క్రితం ఏర్పాటు చేశారు కాబట్టి ఈ సంస్థ గురించి కూడా డిఫరెంట్గా ప్రశ్నలు వస్తాయి. ఇప్పుడు డిఫెన్స్ స్పేస్ ఏజెన్సీ లేదా డిఎస్ఏ గురించి ఒకసారి చూసుకున్నట్లయితే అంతరిక్ష యుద్ధాలు, స్పేస్ వార్స్, అలాగే భారతదేశం యొక్క శాటిలైట్ల యొక్క పరిరక్షణ లక్ష్యంతో ఏర్పాటు చేయబడినటువంటి భారత త్రివిధ దళాల సంయుక్త సంస్థ ఏది అని అంటే డిఎస్ఏ. డిఎస్ఏ అంటే అర్థం ఏంటండి? డిఫెన్స్ స్పేస్ ఏజెన్సీ. అంతరిక్ష యుద్ధాలు, స్పేస్ వార్స్ జరిగిన లేకపోతే ఇండియాకు సంబంధించినటువంటి శాటిలైట్ని రక్షించుకోవాలనుకున్న అనేటువంటి లక్ష్యాలతో ఈ ప్రత్యేకమైనటువంటి సంస్థని డిఎస్ఏ, డిఫెన్స్ స్పేస్ ఏజెన్సీ అనే పేరుతో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ డిఫెన్స్ స్పేస్ ఏజెన్సీ యొక్క హెడ్ క్వార్టర్స్, ప్రధాన కార్యాలయం ఎక్కడుంది అని అంటే బెంగళూరులో ఉంది. బెంగళూరులో ఈ డిఎస్ఏ సంస్థకు సంబంధించినటువంటి ప్రధాన కార్యాలయం ఉందన్నమాట. అయితే డిఎస్ఏ ఎప్పుడు ఏర్పాటు చేశారంటే 2018 సెప్టెంబర్ 28వ తేదీన దీన్ని ఏర్పాటు చేయడం జరిగిందనమాట. కేవలం ఈ డిఫెన్స్ సంబంధించినటువంటి అంటే స్పేస్ వార్ జరుగుతున్నప్పుడు మన ఇండియాని దానికి తగినట్టుగా తీర్చిదిద్దాలి అనేటువంటి లక్ష్యంతో ఈ సంస్థని ఏర్పాటు చేయడం జరిగిందనమాట. ఇక్కడ మరొక ప్రధాన విషయం చెప్తాను. ఏంటంటే ఇది దేశంలో మొట్టమొదటిసారిగా ఏర్పాటు చేసినటువంటి అంతరిక్ష యుద్ధ విన్యాసాలు ఏవి అని అంటే అంతరిక్ష అభ్యాస విన్యాసాలు అని మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. అయితే సిమ్యులేషన్స్ అంటే కృత్రిమంగా ఒక స్పేస్ వార్ని క్రియేట్ చేసి ఒక గేమ్లా మిలిటరీలో శిక్షణ ఇవ్వడం కోసమని ఒక ప్రత్యేకమైనటువంటి యుద్ధ క్రీడ అంటే కృత్రిమ అంతరిక్ష యుద్ధ క్రీడ, దాని ఇంగ్లీష్ ఏమంటామంటే సిమ్యులేటెడ్ స్పేస్ వార్. ఈ సిమ్యులేటెడ్ స్పేస్ వార్ని మొట్టమొదటిసారిగా భారతదేశం ఒక పేరుతో నిర్వహించింది. ఆ పేరు ఏంటంటే ఇండ్ స్పేస్ ఎక్స్. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అండి, జాగ్రత్తగా గుర్తుంచుకోండి. దాని పేరు ఏంటంటే ఇండ్ స్పేస్ ఎక్స్ అంటే ఇండ్ స్పేస్ ఎక్స్, ఇండియా స్పేస్ ఎక్సర్సైజ్ అనమాట.
ఇండ్ స్పేస్ ఎక్స్ అని ఈ 3 పేర్లతో మొట్టమొదటిసారిగా కృత్రిమ అంతరిక్ష యుద్ధ క్రీడ లేదా సిమ్యులేటెడ్ స్పేస్ వార్ఫేర్ని భారతదేశం నిర్వహించడం జరిగింది. ఇందుకు ఇండ్ స్పేస్ ఎక్స్ అనేది యుద్ధ క్రీడని ఎప్పుడు నిర్వహించారంటే 2019 జూలై 25 నుంచి 26 మధ్య కాలంలో దీన్ని ఏర్పాటు చేయడం జరిగిందనమాట. అంటే ఈ యుద్ధ క్రీడని ఈ మిలిటరీ చేత చేయించడం జరిగిందనమాట. ఇది మొట్టమొదటిది అంతరిక్ష యుద్ధ క్రీడ ఇది అంటే ఇండ్ స్పేస్ ఎక్స్. డైరెక్ట్గా అంతరిక్ష యుద్ధ విన్యాసం ఏది అని అంటే అంతరిక్ష అభ్యాసం అనమాట. ఇది మనం ఆ డిఫరెన్స్ జాగ్రత్త చూసుకోవాలి. అయితే ఇండియాకి సంబంధించినటువంటి మిలిటరీ శాటిలైట్స్ ఉన్నాయి. ఆ మిలిటరీ శాటిలైట్స్ అనేవి మిలిటరీకి ఆధారం. ఆ మిలిటరీ శాటిలైట్స్ ఎన్ని ఉన్నాయంటే ప్రస్తుతం 2 మిలిటరీ శాటిలైట్లు ఉన్నాయి. భారతదేశానికి సంబంధించినటువంటి మిలిటరీకి ఎన్ని మిలిటరీ శాటిలైట్ ఉన్నాయంటే 2 శాటిలైట్లు ఉన్నాయి. వాటి పేరు ఏం పేరు అంటే GSAT-7 అండ్ GSAT-7A అనే ఈ 2 కూడా భారతదేశానికి చెందినటువంటి యుద్ధ అంటే మిలిటరీ శాటిలైట్స్ అనమాట. ఈ విధంగా మిలిటరీ శాటిలైట్స్ ఉన్నాయి. ఇది దీనికి సంబంధించిన ప్రధాన అంశాలు. ఇలా చెప్పుకోండి చాలా ఉంటాయి అనుకోండి, ఇవి సరిపోతాయి. నెక్స్ట్ మరొక విషయం చూద్దాం. దీనిలో ఏంటంటే ఆస్థా హింద్ మిలిటరీ విన్యాసాల గురించి ఈరోజు కరెంట్ అఫైర్స్ టాపిక్లో ఇవ్వడం జరిగింది. ఈ ఆస్టా హింద్ గురించి ఒకసారి మీకు చెప్తాను చూడండి. ఆస్టా హింద్ మిలిటరీ విన్యాసాలు ఈ మధ్యకాలంలో నిర్వహించడం జరిగింది. కరెంట్ అఫైర్స్ అనేటటువంటి విషయంలో ఈనాడు న్యూస్ పేపర్లో ఈ ఆర్టికల్ ఇవ్వడం జరిగింది. ఈ ఆస్థా హింద్ మిలిటరీ విన్యాసాల గురించి చాలా ఇంపార్టెంట్. ఇవి చాలాసార్లు అడిగాడు క్వశ్చన్ ఏ విధంగా వస్తుంది అని అంటే ఆస్థా హింద్ 2024 విన్యాసాలు ఇటీవల ఎక్కడ నిర్వహించబడ్డాయి అని అంటే పూణేలో నిర్వహించబడ్డాయి. అలాగే ఆస్థా హింద్ 2024 విన్యాసాలు ఎప్పుడు నిర్వహించారు అని అంటే 2024 నవంబర్ 8 నుంచి 21 వరకు, అంటే ప్రస్తుతం నిర్వహించబడుతున్నాయి అన్నమాట. నవంబర్ 8 నుంచి ప్రారంభమయ్యాయి 21 వరకు ఈ ఆస్థా హింద్ అనే 2024 అనే విన్యాసాలు నిర్వహించబడుతున్నాయి అన్నమాట. అయితే ఆస్థా హింద్ యుద్ధ విన్యాసాలు అనేవి భారతదేశం ఏ దేశంతో సంయుక్తంగా నిర్వహించేటటువంటి విన్యాసాలు అని అంటే ఆస్ట్రేలియాకి సంబంధించినటువంటి, అంటే ఇండియా అండ్ ఆస్ట్రేలియాలో నిర్వహించేటటువంటి యుద్ధ విన్యాసాలు. అయితే ఈ యుద్ధ విన్యాసం ఆస్థా హింద్ అనేది దేనికి సంబంధించింది అంటే మిలిటరీలో ఉన్నటువంటి 3 విభాగాల్లో ఏ విభాగానికి సంబంధించింది? మనకు సాధారణంగా తెలుసు కదండి, త్రివిధ దళాలు అని అంటే ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్. ఈ 3కి సంబంధించినటువంటి ఏ విన్యాసం ఆస్థా హింద్ మిలిటరీ విన్యాసం అని అంటే నేవీకి సంబంధించింది. అంటే ఇండియన్ నేవీ, ఆస్ట్రేలియన్ నేవీలు సంయుక్తంగా నిర్వహించేటటువంటి యుద్ధ విన్యాసమే ఆస్థా హింద్ మిలిటరీ విన్యాసం అన్నమాట. ఓకే, ఈ విషయం గుర్తుంచుకోండి. అయితే 2024లో నిర్వహిస్తున్నటువంటి ఈ ఆస్థా హింద్ నావికా విన్యాసం అనేది ఇప్పటివరకు జరిగినటువంటి ఎన్నవ ఆస్థా హింద్ విన్యాసం అని అంటే మూడోది అనమాట. ఇది కేవలం మూడో సంవత్సరం జరుగుతోంది. ఇది ఆల్టర్నేటివ్గా ఆస్ట్రేలియాలో ఒకసారి, ఇండియాలో ఒకసారి నిర్వహించబడుతూ ఉంటుంది. ప్రస్తుతం ఈ సంవత్సరం ఇండియాలోని పూణేలో నిర్వహించారనమాట. మూడోది ఇది. నెక్స్ట్, అసలు భారతదేశం ఆస్ట్రేలియా దేశాల మధ్య మిలిటరీ విన్యాసాలు జరుగుతున్నాయి కదండి. వీటిలో నావికా విన్యాసాలు అంటే నేవీ విన్యాసాలు ఆస్థా హింద్ అన్నాను. భారత్ ఆస్ట్రేలియా మధ్య నిర్వహించేటటువంటి మరొక నావికా విన్యాసం కూడా ఉంది. దాని పేరు ఏంటంటే ఆస్ ఇండెక్స్. అది కూడా మీరు గుర్తుంచుకోవాలండి. దాని పేరు ఏంటంటే ఆస్ ఇండెక్స్ అనేది కూడా భారత్ ఆస్ట్రేలియా మధ్య నిర్వహించేటటువంటి, అంటే భారతదేశం ఆస్ట్రేలియా యొక్క నేవీల మధ్య నిర్వహించేటటువంటి మిలిటరీ విన్యాసమే ఆస్ ఇండెక్స్. ఆస్థా హింద్ అలాంటిదే, ఆస్ ఇండెక్స్ కూడా అలాంటిదే. అలాగే ఈ ఆస్ట్రేలియా, ఇండియాలు సంయుక్తంగా నిర్వహించేటటువంటి మరొక మిలిటరీ విన్యాసం కూడా ఉంది. దాని పేరు ఏంటంటే మలబార్. ఇది కూడా నావికా విన్యాసమే. ఈ మలబార్ విన్యాసాల్లో ఇండియాతో పాటు యుఎస్, జపాన్, ఆస్ట్రేలియా ఈ 3 కూడా సంయుక్తంగా నావికా విన్యాసాలు నిర్వహిస్తూ ఉంటాయన్నమాట. ఇది దీనికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశం. ఈ విధంగా ఈరోజు సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి ఇష్యూస్ అన్నీ కూడా ఈ విధంగా ఉన్నాయి. మీకు ఎవరికైనా సరే ఈ మధ్యకాలంలోనే మిత్రులారా, ఈ మధ్యకాలంలోనే ఒక ప్రత్యేకంగా మన గ్రూప్ 2 సంబంధించినటువంటి కరెంట్ రిలేటెడ్ టాపిక్స్ని కవర్ చేస్తూ ప్రత్యేకంగా కరెంట్ రిలేటెడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, కరెంట్ రిలేటెడ్ పాలిటీ, కరెంట్ రిలేటెడ్ ఎకానమీ వీటిని కవర్ చేస్తూ ప్రత్యేకంగా ఒక బుక్ రిలీజ్ చేయడం జరిగింది. అంతేకాకుండా ఇది తెలంగాణకు సంబంధించినటువంటి గ్రూప్ 2, గ్రూప్ 3 కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అంతేకాకుండా ఆర్ఆర్బీ వాళ్ళకు కూడా
ఇది చాలా యూస్ఫుల్గా ఉంటుంది. అంటే కరెంట్ అఫైర్స్ అండ్ కరెంట్ రిలేటెడ్ జనరల్ స్టడీస్ కూడా అందులో కవర్ అవుతూ ఉంటాయన్నమాట. అంతేకాకుండా ఏపీడిఎస్సి వాళ్ళకి కూడా ఇది చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఈ బుక్ ఎవరికైనా కావాలనుకుంటే మన నెంబర్ అయినటువంటి 9949449941 నెంబర్కి కాల్ చేయండి, లేకపోతే వాట్సాప్లో మెసేజ్ పెట్టండి, మేము రిప్లై ఇస్తాం. అంతేకాకుండా ఎవరికైనా మీ మిత్రులకి ఏకలవ్య గురించి తెలియకపోతే తప్పనిసరిగా మీరు దయచేసి మన వీడియోస్ని, మెటీరియల్ని షేర్ చేస్తూ వాళ్ళకు కూడా పరిచయం చేయండి. తప్పనిసరిగా మీ అందరికి కూడా మంచి జరగాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ యూ.